హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నా వీడియోలు చూస్తున్నారండి, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అప్పుడైతే నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. అందుకని ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినానండి. నేను మిరియాల చికెన్ చేస్తున్నాను. మా స్టైల్లో మా ఇంటి ఎట్లా వండుతామో ఒకసారి చూడండి. సూపర్ అండ్ సూపర్, అసలు ఎలాంటి స్మెల్ లేకుండా మిరియాల చికెన్ చేస్తున్నాను. రండి చూద్దాం ఏమేం కావాలో. మనకి మిరియాల చికెన్కి కావాల్సింది, నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. మన ఇష్టము, క్వాంటిటీ అదేం లేదు. 1 kgకి నేను సరిపడా ఇదిగో 2 టమాటోలు, కొంచెము కొత్తిమీర, 2 పెద్దవి ఆనియన్స్, మళ్ళీ తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి అండి, దానికి సరిపడా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం రండి. నూనె వేసుకుందామండి. మనము 3 చెంచాలు వేసిన నేను నూనె. చూడండి, ఇప్పుడు కొద్దిగా నూనె మనకు వేడి అవ్వాలి. చూడండి, నూనె మనకు వేడైంది కదా. ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డలు వేసుకుందాము. రానోళ్ళు కూడా ఉంటారు కదండి, పాపం ఏం చేస్తారు రాకుండా. అందుకే ఇది రానోళ్ళ గురించే ఈ రెసిపీ, నేర్చుకొని చెయ్యండి. ఇప్పుడు కొంచెం మనకు తొందరగా వేగాలంటే ఏం చేయాలంటే తెలిసిందే మీకు విషయము, కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి మనకు ఉల్లిగడ్డలు. మనకి ఇప్పుడు ఆనియన్ మంచి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. 2 చెంచాలు ఉన్నది. ఇది మంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి, బాగుంటుంది మనకి. ఇదంతా నేను కొంచెము పసుపు వేసి స్టోర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకే పచ్చగా ఉంది. ఇది మంచిగా కొంచెం నూనెలో వేగాల. ఈ మంచి నూనెలో వేగితేనే మనకు ఏది స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందండి కర్రీ. వేయాలి ఇది నేను పచ్చిమిర్చిలు వేస్తున్నాను, ఇప్పుడే కలపను, పక్కన వేసేసినాను ఉండని. అది దాంట్లోనే ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. చూడండి, దీంట్లో కారం వేయం మనం, మిరియాల పొడి, పచ్చిమిర్చి అంతే. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మిర్చీలు కలిపేద్దాం. అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనము ఉల్లిగడ్డలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసినాం కాబట్టి మనం మిర్చిలు వేసినా కానీ ఏం చేదు రాదు. మనము మిర్చిలు వేసి సాల్ట్ వేయకుంటే కొంచెం చేదు వస్తుంది, అది కూడా చూసుకోండి. అందుకే కొద్దిగా ఎప్పుడైనా కానీ ఉల్లిగడ్డలలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు చేదు అనేది రాదు. ఈ టైంలో ఏం చేయాలంటే కొంచెము మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలంటే మనకు ఇప్పుడు చికెన్ వేయబోతున్నాం కాబట్టి గరం మసాలా వేస్తే ఏంటంటే మనకు స్మెల్ చికెన్ స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందండి. అందుకే నేను నూనెలోనే గరం మసాలా పౌడర్ వేసుకుంటాను, హోల్ గరం మసాలా పౌడర్ ఇది. ఇప్పుడు కొంచెము కలుపుదాము చాలు మాత్రము. ఈ టైంలో మనం చికెన్ వేసుకుందాం. ఇంకా చూడండి, మంచి నీట్గా కడిగి పెట్టుకోండి చికెన్. కలుపుకోండి. దాంతో మనం ఫస్ట్ గరం మసాలా వేయడానికి రీజన్ అదే, మంచిగా ఉంటుంది స్మెల్ లేకుండా. ఆ గరం మసాలా అంతా మనకు పీస్కు మంచిగా ఉడుకుతుంది కదండి, అందుకు స్మెల్ ఉండదు మనకి. అట్లా అంతా మంచిగా కలిపి కొంచెం మూత పెడదాం. ఇప్పుడు మనము ఇప్పుడు ఒక 80% వరకు దీంట్లోనే ఉడకాలండి. ఎందుకంటే మనకు అంత వాటర్ వెళ్ళి మంచిగా గరం మసాలాలన్నీ చికెన్ ముక్కకి మంచిగా పడతాయి. అప్పుడైతేనే మనకు స్మెల్ ఉండదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది ఒక 80% ఉడికినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ చికెన్ కర్రీ మనకి
ఇప్పుడు చలికాలం కదండి, మనకు చాలా బాగుంటుంది. కొంచెం సర్ది అయినా కానేసి ఈ కర్రీ చేసుకొని తినండి, నోటికైతే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సర్ది కూడా కొంచెం పోతుంది. నిజం చెప్తున్నా, మా ఇంట్లో అయితే ఈ చలికాలంలోనైతే ఈ పెప్పర్ చికెనే ఎక్కువ చేసుకుంటామండి. నార్మల్ చికెన్ కాకుండా ఎక్కువ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాము. మనకి ఉడుకుతుంటే స్మెల్ వచ్చేస్తుంటుంది, ఇంకా ఉడికిందని అర్థమైపోతుంది మనకి. అన్నీ నూనెలోనే ఉడికియాలండి, ఇంకా దాంట్లో వాటర్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయం మనం. అంత బాగుంటుంది, మీకే తెలుస్తుందిలేండి వండితే. అంత మంచిగా ఉంటుంది మరి ఆ కర్రీ. నేనైతే ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లో రెగ్యులర్ ఆ రెసిపీ. అట్లా చూద్దామండి ఎంతవరకు అయ్యిందో. ఇప్పుడు మనకి ఏమైందంటే కొద్దిగా మంచి మసాలా చూడండి ఎట్లా పట్టింది ముక్కకి. ఇట్లా పట్టాలండి, ఇట్లా మనకి ఇట్లా మంచి ఇట్లా బ్రౌన్ కలర్ ఇట్లా రావాలి చికెన్. అప్పుడైతేనే మనకి టేస్ట్. ఇది అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం వేయాలా, టమాటో చూడండి. మనము ఇప్పుడే టమాటా వేయాలి. ఇది కొంచెం మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గాలి ఇది, అంతే. కొంచెము దీంతో పాటు సాల్ట్ కూడా వేసుకుందాం మనము. సాల్ట్ ఇప్పటివరకు నేను కొంచెం వేసిన కదా, చూడండి. కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నా నేను. ఇప్పుడు ధనియాల పొడి మనం వేయలేం కదా ధనియా పొడి. ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తాము. ఒక 3 చెంచాల ధనియాల పొడి వేసేసిన నేను. దాంట్లోనే మిరియాల పొడి, దాంట్లోనే కరివేపాకు, ఇవన్నీ మనం ఏం చేయాలా, ఒకసారి మొత్తము కలుపుకోవాలి. మొత్తం మనకి ఎక్కడ వాటర్ వేయొద్దండి, నూనెలోనే మగ్గించుకోవాలి మంచిగా. వాటర్ వేస్తే దాని టేస్టే ఉండదు. ఇక మనకి వాటర్ వేయొద్దు. ఇదంతా టమాటా జ్యూస్ అంతా మళ్ళీ మనకి ముక్కకు పట్టాలి. ఈ టైంలో కొంచెం అంతా కొత్తిమీర వేస్తున్నా, ఎక్కువ వేస్తలేను, అంతే. కొంచెం మూత పెట్టుకుందాము. సిమ్ చేసుకోవాలి ఇప్పుడు, హై వద్దు. సిమ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికినాక మనకు కర్రీ అయిపోతుంది. మీకు చూపిస్తాను నేను అప్పుడు. ఇక చూడండి మనకి కర్రీ మొత్తం ఇప్పుడు అయిపోయింది. చూసిరండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా రావాలి అంతే. ఇట్లా ఇది కొంచెము ఇంత వేసుకొని ఇంత అన్నం తినొచ్చండి. గ్రేవీ అంత సూపర్ ఉంటుంది, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి అంతే. కొంచెం అంతా మూత పెట్టేసుకుందాము, అయిపోయింది, కథం, స్టవ్ ఆఫ్. మిరియాల చికెన్ రెడీ, మిరియాల కోడి కూడా రెడీ, పెప్పర్ చికెన్ రెడీ. ఇన్ని భాషలు ఉన్నాయి కూరకి. కొద్దిగా కూర వేసుకున్న అన్నం అంతా తినొచ్చు, అంత గ్రేవీ బాగుంటుంది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కదండి. కొద్దిగా అంత టేస్ట్ చేస్తే ఎట్లా వచ్చిందో. వేడిగా ఉందండి గ్రేవీ చేస్తా నేను. ఏం చెప్పాలా, ఘాటు, మిరియాల ఘాటు, బా సూపర్ టేస్ట్ ఉందండి. నాకు తెలిసిన టేస్ట్ కాబట్టి మీకు కూడా ఈ పరిచయం చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా చేయండి, సరేనండి. బాయ్ అండి, బాయ్.